పైన ఇదిగా పైన ఇది పైన స్టెప్ అది. అంటే తెగుల పరంగా ఎలా ఉంటుంది అన్న ఇది సార్? నా పేరు ఫజుల్ అన్న, నవధాన సీడ్స్ కంపెనీ ఎంప్లాయీ నేను. ఎమినూరు మార్కెట్ మనది. మీ పేరేనా? వెంకటేశ్వర్లు. మనం పరమాంతోటి గ్రామంకి మీ ఊరికి వచ్చాం ఈ రోజు. స్కంద వెరైటీ చూడడానికి వచ్చాం కదన్న. ఒకసారి ఎలా ఉందనేది ఒకసారి చూపించండి. బాగుంది తమ్ముడు, బాగుంది అయితే. బాగుంది చూడండి మీరు రైతులుగా కాపు కూడా దగ్గర కాపుగా చూడొచ్చు. ఏ చెట్టు కూడా కాపు మనకి ఇలాగే ఉంటుంది. ఉంటుంది లేదన్నా? ఇలాగే ఉంది కదా, ఇలాగనే ఉంది దగ్గర కాపు కూడా ఎక్కడ చూసుకున్నా అట్లే ఉంది. చూసుకున్నామని మనము. ఇది వచ్చేసి కింది స్టెప్. ఇది స్టెప్ కూడా వచ్చింది చూడండి. ఇది కింది కాపు చూపెట్టాను. కింది అది ఒకసారి పైన కూడా చూపెట్టి. తెగులు పరంగా అయితే మేలు అంటే తట్టుకునే శక్తి ఉన్నట్టున్నావు. ఇది తట్టుకునే శక్తి ఉంది. బూడిది కానీ లేదు. బూడిది కూడా తక్కువే. కాయ సైజు పరంగా ఎలా ఉందన్నా? సైజు బాగానే ఉంది. సైజు బాగుంది. అయితే ఇప్పుడు కింద పండు మాగింది కదా, కలర్ ఎలా ఉంది? కలర్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కలర్ కూడా బాగుంది అంటావు? అంటే ఈ విత్తనం వేరే రైతులకు వేసుకోదగ్గ విత్తనం అని చెప్పొచ్చా మనం? దీన్ని వేసుకోవచ్చు అంటావు? వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఎన్ని నెలల పైరు అన్న ఇది? ఇది 3 నెలల పైరు. 3 నెలల 10 రోజులు. 3 నెలల 10 రోజుల పైన నీ కింద కాబట్టి పైన మళ్ళా స్టెప్ కూడా వచ్చింది అయితే. ఇది వచ్చింది. అవునవునండి. ఓకేనా? అయితే మీ పేరు లక్ష్మణ్ అన్నారు. వెంకటేశ్వర కదా? అవునవును. అంటే మీరు మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇది మెయింటెనెన్స్ మామూలుగా మధ్య రకమే వేసినాను. మధ్య రకం మెయింటెనెన్స్ అయితే మీకు దిగుబడి మంచిగా వచ్చింది. బాగా వచ్చింది. ఇది వచ్చేసి మీకు పైన స్టెప్ కొమ్మ. ఇది పైన స్టెప్ కొమ్మ చూడండి ఒకసారి. కాపు కూడా ఇలా ఉంది. కింద నుంచి పై వరకు సైజులు ఒకటే విధంగా ఉన్నాయి. ఉన్నాయి లేవనా? ఉన్నాయి. చూడండి ఇది కింది స్టెప్ కాపు. ఇది కింది స్టెప్. అది కింద మొత్తం పండు అయిపోయింది. అవునా కదా? అవును. అయితే రైతులకి వేసుకొని చెప్పొచ్చు అంటే మార్కెట్ లో ఇది చెప్పొచ్చు. నవధాన సీడ్స్ వాళ్ళు ఈ సంవత్సరం మార్కెట్ లోకి కొత్త తీసుకొచ్చాం అనమాట. ఇది కొంచెం వైరస్ టాలరెన్స్ అనమాట. దగ్గర కూడా వైరస్ తొందర రానియదు అనమాట. మనం ఇచ్చిన ప్రతి చోట కూడా అలాగే ఉంది. ఇది గర్రన కూడా మరి పచ్చేళ్ళు ఉన్నాయి. గర్ణ పచ్చేళ్ళు కూడా పచ్చడి కొట్టేసి మరి పచ్చాను. అవునవును. అయినా కూడా నీకు తెగుల పరంగా తెగులు అయితే మేలు పర్వాలేదు. అవునవునులే, చాలా మేలు. తెగులు మేలు అంటావు. చూడండి పైన స్టెప్ కూడా. ఇది స్టెప్ కూడా బాగానే ఉంది. ఇలా ఉంది. ఇదే కాదు అన్ని చెట్లకు కూడా స్టెప్ వచ్చింది పైన. అయితే మనం చేను మొత్తం చూసుకున్నామా? అవునవునులే, అట్లే ఉన్నాయన్నమాట. అవునవునులే. చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న.